20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. నలుగురి ప్రాణాలు తీసి ప్రమాదకరంగా చిత్రీకరించింది. ఆపై ఏమీ తెలియనట్లుగా అంత్యక్రియల్లో గుండెలు బాదుకుంటూ బోరున విలపించింది. చివరికి ఆమె కపట నాటకం బయటపడింది, కటకటాల పాలైంది. ఈమె యాక్టింగ్ చూసిన వారు మహానటి అంటూ కితాబిస్తున్నారు. ఇంతకు ఆమె ఏం చేసిందో తెలుసా? ఆస్కార్ అవార్డు కూడా ఇచ్చేటువంటి పర్ఫార్మెన్స్ చేసింది. రాజస్థాన్లోని అజ్మేర్ సమీపంలోని హైవేపై గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ఒక కారులో మంటలు చెలరేగడంతో ముగ్గురు ప్రాణాలు కారులోనే కోల్పోయారు. సమీపంలోని పొలాల్లో కత్తిఘాట్లతో మరో మృతదేహం పడి ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతులు మాజీ సర్పంచ్ రామ్ సింగ్ చౌదరి, ఆయన తల్లి, ఆయన రెండవ భార్య, మేనకోడలుగా గుర్తించారు. దర్యాప్తు క్రమంలో నివ్వరబోయేటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ సర్పంచ్ మొదటి భార్య సునీతనే ఈ హత్యలకు పాల్పడినట్లుగా పోలీసులు కనుగొన్నారు. రామ్ సింగ్ సునీతకు 2005లో వివాహం జరగ్గా 2 పిల్లలున్నారు. సునీతకు ఇష్టం లేకుండా రామ్ సింగ్ మరొక వివాహాన్ని చేసుకున్నాడు, ఆయన మరొక మహిళతోటి. సో ఈ విషయం పైన ఇద్దరి మధ్య నిత్యం గొడవలు కూడా జరిగేవి. బుధవారం కూడా వీరి మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కుమార్తె సరిత మైనర్ కుమారుడితో కలిసి రామ్ సింగ్ను హత్య చేసేందుకు సునీత ప్లాన్ వేసింది. ఇందుకోసం ఆన్లైన్లో ముందుగానే కత్తిని కూడా కొనుగోలు చేసింది. అదే రోజు రాత్రి నిద్రిస్తున్నటువంటి రామ్ సింగ్ పైన దాడి చేసి కత్తితో పొడిచి చంపేసింది. ఇక ఆ తర్వాత మిగిలిన వారిని కూడా హత్య చేశారు. దీన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాలను కారులోకి ఎక్కించి ఇంటికి దూరంగా తీసుకువెళ్ళి నిప్పంటించారు. కాలిపోవడానికి ముందే బాధితులు చనిపోయినట్లుగా ఫోరెన్సిక్ రిపోర్ట్లో తేలింది. దర్యాప్తు క్రమంలో మైనర్ బాలుడు కూడా నేరాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు సునీత, ఆమె కుమార్తెతో పాటు ఆ బాలుడిని అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తు సందర్భంగా పోలీసులు బాధితుల ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో సునీత ఏమీ తెలియదన్నట్లుగా గుండెలు బాదుకుంటూ రోధించిందని పోలీసులు తెలిపారు. దీంతో తొలుత ఆమెపై అనుమానం రాలేదని వెల్లడించారు. అయితే చివరకు హత్య చేసింది ఆమెనని దర్యాప్తులో తేలిందన్నారు. ఏదేమైనా కూడా ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు బయటికి రావడంతో ఆమె చంపినటువంటి భర్తను, అదేవిధంగా వారి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేసినటువంటి ఆమె అక్కడ ఏమీ తెలియకుండా మరలా అంత్యక్రియలో పాల్గొని అక్కడ ఏడుస్తూ పెడబొబ్బలు పెడుతూ మా వాళ్ళంతా చనిపోయారనేటువంటి విధంగా యాక్టింగ్ చేసినటువంటి ఆమె దృశ్యాలను చూసి ఇప్పుడు పోలీసుల విచారణలో ఆమె హత్య చేయించిందనేటువంటి అంశం బయటికి రావడంతో అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా విస్తుపోతున్నారు. వారితో పాటు అదే గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా షాక్కి గురవుతున్నారు. ఇంత దారుణంగా ఉంటారా మనుషులు? ఒకవేళ ఇలాంటి హత్యాయత్నాలు చేసినా, హత్య చేసినా ఎవరైనా పారిపోతారో, లేకుంటే హత్య చేసిన తర్వాత ఆ యొక్క పోలీసులకు లొంగిపోవడమో లేక ఇంకేమైనా చేస్తారు. కానీ ఏమీ తెలియదన్నట్టుగా ఒకవైపు చంపి మరొక వైపు గుండెలు బాదుకుంటూ మా వాళ్ళు చనిపోయారు రోడ్డు ప్రమాదంలో, ఇక కారు ప్రమాదంలో అనేటువంటి విధంగా నటన చేస్తూ దొంగ ఏడుపులు ఏడుస్తూ అక్కడున్న వారందరూ కూడా నమ్మించడానికి చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది సంచలనంగా మారింది. గతంలో ఇలాంటి ఘటనలు చాలా రకాలుగా చూసాం. భర్తలను చంపేసి తర్వాత ఇదే రకమైనటువంటి దొంగ ఏడుపులు ఏడ్చి నటన చూపించిన వారు కూడా పోలీసులకు దొరికారు. ఇప్పుడు తాజాగా ఈ ఘటనలో కూడా అదే వెల్లడైంది. కుటుంబం మొత్తాన్ని కూడా వారందరినీ కూడా కారులోనే బయట చంపేసి కారులో తీసుకొచ్చి తగలబెట్టినప్పటికీ కూడా ఆమె యాక్టింగ్ కూడా ఎక్కువ రోజులు నిలవలేకపోయింది. ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసుల దర్యాప్తు వేగవంతం చేసి అందులో ఉన్నటువంటి లోటుపాట్లన్నింటి కూడా గమనించి ఇది కారు ప్రమాదం మంటలలో జరిగినటువంటి మరణాలు కావు, అంతకు ముందే మరణించినట్టుగా తేలడంతో ఆ తర్వాత పోలీసులు ఇంకో కోణంలో దీన్ని దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో సొంత భార్య, కట్టుకున్న భార్య ఇంత దారుణమైనటువంటి ఘాతుకానికి పాల్పడినటువంటి సంఘటన ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యేటువంటి విధంగా మారింది. ఏదేమైనా ఆమెకు కఠిన శిక్షలు విధించి ఒకేసారి 3-4 ప్రాణాలను తీయడానికి కారణమైనటువంటి ఆమెను ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దంటూ కూడా చనిపోయినటువంటి వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆందోళనకు చేస్తున్నారు. बुराड़ा थाना क्षेत्र के श्रीरामपुरा गांव में आज सुबह अर्ली मॉर्निंग की जो घटना थी कि 4 व्यक्ति मृत अवस्था में राम सिंह चौधरी, उनकी माता उसी देवी, उनकी दूसरी पत्नी सुरज्ञान और उनके कज़न जो है बुआ की बेटी महिमा, चारों की डेड बॉडी घर से करीब 500 मीटर दूर मेन रोड पे जली हुई कार के अंदर बॉडी जली हुई मिली थी। इसके बाद गैंता से अलग अलग टीमों द्वारा मौके पे पहुंच करके गठन किया गया।
हर एंगल से एफएसएल टीम के द्वारा भी एमओबी टीम के द्वारा साक्ष्य जुटाए गए और गहन अनुसंधान और जांच के बाद ये बात सामने आई है कि जो प्रथम पत्नी थी सुनीता, उससे काफ़ी लंबे समय से विवाद चल रहा था, रहती घर पे ही थी। तो कल भी देर शाम काफ़ी लंबा विवाद चला। उसके बाद सुनीता और उसके दोनों बच्चे, एक नाबालिग है और दूसरी उसकी बेटी सरिता, इन्होंने मिल करके इन सबका मार दिया और शार्प वेपन का इस्तेमाल किया। उसके बाद ही बॉडी को गाड़ी में डाल करके और घर से थोड़ा दूर ले जा करके और फिर इस पूरे घटनाक्रम को अंजाम दिया है। आगे की कार्रवाई जारी है और जैसा प्रकरण में अभी दर्ज किया जाएगा, मामले की गंभीरता को देखकर तुरंत अरेस्ट किया जाएगा।